హలో ఫ్రెండ్స్, నమస్తే. సింప్లీ విజయ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇవాల్టి వీడియోలో స్ప్రౌట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇంతకుముందు మన ఛానల్లో స్ప్రౌట్స్ ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చు అనే వీడియో ఒకటి అప్లోడ్ చేశాను. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. చాలామంది ట్రై చేశారు, లైక్ చేశారు కూడాను. సో ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లోను, పైన ఐకార్డ్లోను, ఎండ్ స్క్రీన్స్లోను కూడా ఇస్తాను. ఆ మెథడ్ కూడా ఒకసారి చూడండి. ఇప్పుడైతే నేను మరో 2 ఈజీ మెథడ్స్లో స్ప్రౌట్స్ తయారు చేసుకోవడం ఎలాగో చూపిస్తాను. మీరు ఈ వీడియో చూసి స్ప్రౌట్స్ ట్రై చేయండి, బ్రహ్మాండంగా వస్తాయి. ముందుగా ఇక్కడ నేను బొబ్బర్లు తీసుకున్నాను. వీటితోటి స్ప్రౌట్స్ ఎలా తయారు చేయాలో చూద్దాము. 1 కప్పు బొబ్బర్లు తీసుకుని శుభ్రంగా కడిగి మట్టి బెడ్డ ఏమైనా ఉంటే ఏరేసి వీటిని నీళ్లు పోసి 12 గంటల సేపు నానబెట్టాలి. ఇలా ఈ బొబ్బర్లు 12 గంటల సేపు నానాక ఒకసారి కడిగేసి ఇందులో ఉన్న వాటర్ అంతా తీసేయాలి. ఈ తీసేసిన వాటర్ని మనం పారిపోయక్కర్లేకుండా మొక్కల్లో పోసుకుంటే మొక్కలకి మంచిది. నీళ్ళన్నీ వంపేసిన ఈ బొబ్బర్లని ఒక స్ట్రైనర్లోకి తీసుకుని ఇంకా ఏదైనా కొద్దిగా నీరుంటే ఆ నీరంతా పూర్తిగా డ్రైన్ అయిపోయేలా చూసుకోవాలి. ఒక 15 నిమిషాల సేపు ఈ బొబ్బర్లని ఇలా స్ట్రైనర్లోనే ఉంచితే నీరంతా పోయి కొద్దిగా గాలికి ఆరతాయి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలి. ఇక్కడ నేనైతే కర్చీఫ్ తీసుకున్నాను. ఇదైతే మనం గట్టిగా మూట కట్టడానికి సౌకర్యంగా ఉంటుంది. ఇప్పుడు ఈ బొబ్బర్లని ఈ క్లాత్లో వేసేసి టైట్గా మూట కట్టాలి. ఇప్పుడు ఈ మూటని ఒక గిన్నెలో పెట్టి ఆ గిన్నె మీదకి సరిపడే మూత పెట్టేసి ఒక క్లోజ్డ్ కప్బోర్డ్లో పెట్టాలి. కిచెన్లో మనం ఎక్కువగా వాడని కప్బోర్డ్ ఏదైనా ఉంటే దాంట్లో ఇది పెట్టేసి కప్బోర్డ్ మూత పెట్టేయాలి. ఇలా గాలి వెలుతురు వెళ్ళని ఒక కప్బోర్డ్లో ఈ గిన్నెని పెట్టేసి డోర్ క్లోజ్ చేసేయాలి. ఇప్పుడు ఈ కప్బోర్డ్ని 24 అవర్స్ వరకు ఓపెన్ చేయకుండా ఉంచాలి. 24 అవర్స్ తర్వాత దీన్ని బయటకు తీసి చూద్దాం. చూసారు కదా ఈ స్ప్రౌట్స్ ఎంత బాగా వచ్చాయో. ఈ క్లాత్లోంచి బయటకు కూడా వచ్చేసాయి. నేను ఈ బొబ్బర్లని మొదటి రోజు రాత్రి 8 గంటలకు నానపెట్టాను. ఈ నానపెట్టిన బొబ్బర్లు తర్వాత రోజు పొద్దున్న 8 గంటలకి ఒకసారి బాగా కడిగేసి నీరు డ్రైన్ చేసేసి ఇలా గట్టిగా మూట కట్టి గిన్నెలో పెట్టి క్లోజ్డ్ కప్బోర్డ్లో పెట్టి ఒక రోజంతా వదిలేశాను. 3వ రోజు పొద్దున్నకి మనం మూట ఓపెన్ చేసుకుంటే స్ప్రౌట్స్ రెడీ అయిపోయి ఉంటాయి. చూసారు కదా, గింజల్ని నానబెట్టడం, మూట కట్టడం, క్లోజ్డ్ కప్బోర్డ్లో పెట్టడం, అంతే. ఎంతో ఈజీగా ఈ స్ప్రౌట్స్ని తయారు చేసేసుకోవచ్చు. ఈ స్ప్రౌట్స్లో ఉండే విటమిన్ సి శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరాన్ని అనేక ఇన్ఫెక్షన్ల బారి నుండి కాపాడుతుంది. గుండె జబ్బుల్ని తగ్గిస్తుంది. ఈ మొలకల్లో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. శరీర బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. అలాగే జుట్టు రాలడాన్ని కూడా అరికడుతుంది. రక్తంలోని షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. మధుమేహంతో పోరాడుతుంది. ఇప్పుడు 2వ విధానంలో పెసర్లు మొలకలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ మెథడ్లో మూట కట్టాల్సిన అవసరమే ఉండదు. ఇది ఇంకా ఈజీగా చేసుకోవచ్చు. 1 కప్పుడు పెసల్ని తీసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. చిన్నగా మట్టి బిడ్డలు లాంటివి ఏమైనా ఉంటే అవి తీసేసుకోవాలి. ఇదిగో ఇలా శుభ్రంగా కడుక్కున్న పెసల్ని నీళ్లు పోసి ఇందాక మనం బొబ్బర్లు నానబెట్టినట్టే వీటిని కూడా 12 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. ఇవి కూడా మొదటి రోజు రాత్రి 8 గంటలకి నానబెట్టుకున్నాను. రెండవ రోజు పొద్దున్నకి 8 గంటలకి ఇదిగో ఈ పెసలు ఇలా నానిపోయి రెడీగా ఉన్నాయి. వీటిని ఒకసారి కడిగేసుకుని ఆ నీళ్ళన్నీ తీసేయాలి. ఇందాక చెప్పినట్టుగానే ఈ నీళ్లను పారిపోయకుండా మొక్కల్లో పోసుకుంటే మొక్కలకి చాలా మంచిది. నానిన ఈ పెసర్లని ఇలా ఒక స్ట్రైనర్లో వేసుకుని
నీరంతా పూర్తిగా డ్రైన్ అయిపోయేలా చూసుకోవాలి. ఇప్పుడు ఇలాగా మన దగ్గర ఏదైనా ఒక చిల్లులు బుట్ట ఉంటే దాన్ని తీసుకోవాలి. ఇలా చిల్లులు బుట్ట లేకపోతే మనం ఇలా స్ట్రైనర్లో అయినా ఈ పెసల్ని ఉంచేయచ్చు. ఇలా చిల్లులు బుట్టలో ఈ పెసలన్నీ వేసేసుకున్నాక ఇంకా కొద్దిగా నీరు ఏమైనా కింద గిన్నెలోకి వస్తే ఆ నీటిని కూడా పూర్తిగా వంపేసుకోవాలి. ఇలా చిల్లులు గిన్నెలో పెసలు వేశాక కొద్దిసేపు గాలికి ఆరనివ్వాలి. పెసర్లు వేసిన ఈ చిల్లు బుట్టని ఇలా ఒక గిన్నె మీద పెట్టేసి దాని మీద మూత పెట్టుకోవాలి. ఇంతకుముందు మనం బొబ్బర్లు పెట్టినట్టుగానే ఒక క్లోజ్డ్ కప్బోర్డ్లో ఈ గిన్నెని పెట్టేసుకోవాలి. 24 గంటల సేపు ఇలా ఈ గిన్నెని క్లోజ్డ్ కప్బోర్డ్లో పెట్టి 24 గంటల తర్వాత గిన్నెని బయటికి తీయాలి. చూసారు కదా, అన్ని పెసర్లు చక్కగా మొలకలు వచ్చేసాయి. ఈ మొలకల్లో ఉండే పొటాషియం శరీరంలోని నరాల వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఈ మొలకల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కారకాలతో పోరాడతాయి. ఈ మొలకలు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి, జీర్ణక్రియలు సాఫీగా జరిగేలా చూస్తాయి. ఈ మెథడ్లో కూడా మొదటి రోజు రాత్రి 8 గంటలకు పెసలు నానపెట్టాము. 12 గంటల తర్వాత అనగా రెండవ రోజు పొద్దున్న 8 గంటలకు దాంట్లో ఉన్న నీరంతా తీసేసి ఇలా చిల్లులు బుట్టలో పెట్టి క్లోజ్డ్ కప్బోర్డ్లో పెట్టాము. మూడవ రోజు పొద్దున్న అంటే 24 గంటల తర్వాత 9 గంటలకి పెసలు మొలకలు వచ్చేసాయి. ఇలా చాదస్తంగా చెప్తున్నాను అనుకోకండి, ఎందుకంటే మొలకలు చేసుకోవడం చాలా ఈజీ. అవి మీకు అర్థం అవ్వాలని ఇలా వివరంగా చెప్తున్నాను. ఈ మొలకలు శరీరాన్ని బలోపేతం చేస్తాయి, శరీరానికి శక్తిని ఇస్తాయి, ఎముకలను బలంగా ఉంచుతాయి. ఈ మొలకలు చూసారు కదా, తడి లేకుండా చక్కగా డ్రైగా బాగున్నాయి. ఒకవేళ కొద్దిగా తడిగా అనిపిస్తే ఫ్యాన్ కింద కొద్దిసేపు ఆరపెట్టేసి వీటిల్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు పాడవకుండా ఉంటాయి. ఎయిర్ టైట్ గ్లాస్ కంటైనర్లో కానీ స్టీల్ బాక్సుల్లో కానీ ఈ స్ప్రౌట్స్ని స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. ఈ బాక్సుల్లో అడుగున టిష్యూ పేపర్ వేసేసి ఈ పెసలు వేసుకుంటే కొద్దిగా తేమ లాంటిది ఏదైనా ఉన్నా టిష్యూ పేపర్ పీల్చుకుని స్ప్రౌట్స్ డ్రైగా ఉంటాయి. ఈ స్ప్రౌట్స్తో చేసిన చాట్, ఇంకా రోటీల్లోకి చపాతీల్లోకి తినడానికి స్ప్రౌట్స్ కర్రీ, ఈ వీడియోస్ కూడా నేను ఇంతకు ముందే అప్లోడ్ చేశాను. వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. ఎన్నో పోషక విలువలు ఉన్న ఈ స్ప్రౌట్స్ని మీరు కూడా ఇలా ఈజీ మెథడ్స్లో ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీకు వీడియో నచ్చిందా అండి? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం సింప్లీ విజయ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.